Hi, hello, all the DSC warriors. Welcome to our channel, School Journey with SS. సో మన ఫ్రీ రివిజన్ టెస్ట్ సిరీస్లో భాగంగా ఈరోజు మనం టెస్ట్ 8లో అయితే ఉన్నాము. సో టెస్ట్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని అయితే చివరి వరకు చూడండి. అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయండి. మీరు ఎన్నిటికీ కరెక్ట్ పెట్టగలుగుతున్నారు, ఎన్నిటికీ మీరు రాంగ్ చేస్తున్నారు, ఆ రాంగ్ అయిన క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ వినండి. ఒకసారి టెక్స్ట్ బుక్లో ఎక్కడుంది ఆ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది తీసి చూడండి. మీరు మళ్ళీ దాన్ని మర్చిపోయే అవకాశం ఉండదు. సో ఈ వే ఆఫ్ ప్రాక్టీస్ మీరు కనుక ఫాలో అయినట్టయితే మీకు కంపల్సరీగా మంచి స్కోర్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ అప్కమింగ్ డిఎస్సిలో మీరు కాంపిటీషన్లో అందరికంటే ముందుండడానికి అవకాశం ఉంటుంది. సో వే ఆఫ్ ప్రిపరేషన్ అనేటువంటిది మీరు కరెక్ట్గా పెట్టుకోవాలి. సో ప్రిపరేషన్ అనేటువంటిది ఎలా చేయాలి అనేటువంటిది కూడా నేను ఒక వీడియో చేయదలుచుకున్నాను. సో ఈ వీడియోకి లైక్స్ రూపంలో ఆ వీడియో ఎంతమంది కావాలనుకుంటున్నారు అన్నది మీరు నాకు కొంచెం తెలియజేస్తే నాకు ఆ వీడియో చేయడానికి నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది. లైక్స్ రూపంలో ఈ వీడియోలో తెలియజేయండి ప్రిపరేషన్కి సంబంధించినటువంటి వీడియో ఎంతమంది కావాలనుకుంటున్నారు అనేటువంటిది. సో వితౌట్ ఫర్దర్ డిలే మనం టెస్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఈటిగ్ను పండుగ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏమిటి? సో మనం ప్రతిసారి చూస్తున్నాం కదా మన టెస్ట్లలో. ముందుగా మనం ఫస్ట్ క్వశ్చన్ చేసేది ప్రక్రియకు సంబంధించినటువంటి క్వశ్చన్ ఉంటుంది. పాట, గేయం, సంభాషణ, కథనం. సో ఈ ఈటిగ్ను పండుగ అనేటువంటి పాఠ్యాంశం మనకు ఏ ప్రక్రియలో సాగుతుంది అంటే సంభాషణ ప్రక్రియలో మనకి ఇది సాగుతుంది. సో పాట అని అంటే 5th క్లాస్ స్టాండర్డ్లో జయగీతం, గేయం అంటే ఏ దేశం ఎగినా అనేటువంటి వెరీ ఫస్ట్ లెసన్. సో ఇది 4th లెసన్. సో కథనంకి సంబంధించి దక్షిణాఫ్రికా నవలాకారుడు జాకోబ్ రాసినటువంటి సాయం అనేటువంటి అనువాద కథ. ఇది ఒక అనువాద కథ. ఇది కథనానికి సంబంధించింది. సో ఈటిగ్ను పండుగ అనేటువంటి పాఠ్యాంశం ఏ ప్రక్రియకు సంబంధించింది అంటే ఇది మనకు సంభాషణ ప్రక్రియలో సాగుతుంది. చూడండి, మీరు ఒక్కసారి ఈ క్వశ్చన్స్ని అబ్జర్వ్ చేయండి. మనం ఇలా 4 ఆప్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకొని మనం ప్రతి ఆప్షన్ దగ్గర మనం ప్రీవియస్గా చేసిన వాటిని రికాప్ చేసుకుంటున్నాం. సో వీటిని మనం ప్రతిసారి ఇలా రివైజ్ చేసుకోవడం వల్ల అవి మన లాంగ్ టర్మ్ మెమొరీలోకి వెళ్ళడానికి 100% ఛాన్స్ ఉంటుంది. అవి మీరు మర్చిపోవడానికి అవకాశం ఉండదు. ఇవి మనం ఎందుకు నేను ఇన్నిసార్లు ఇలా ఇస్తున్నాను అనంటే అయిపోయిన టెస్టులలో లెసన్స్ మీరు ఈ టెస్టులు రాస్తున్నప్పుడు వెనకవి కూడా ఇక్కడే రీక్యాప్ అయ్యేలాగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతోనే నేను ఇలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఆప్షన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉద్దేశం కూడా అదే. సో మీరు దీన్ని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. వీడియో లెంత్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఎవరు స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. అన్నిటికీ ఎక్స్ప్లెనేషన్ వినండి. మోర్ ఇంపార్టెంట్ అది. మీరు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. ఓకే, రైట్. సో దీనికి కరెక్ట్ ఆప్షన్ వచ్చి సంభాషణ. టెస్ట్ని చివరి దాకా రాస్తేనే మనం టెస్టులో ఎక్కడున్నామో ఆ లెసన్లో మనం ఏం మిస్ అవుతున్నామో అనేటువంటిది మనకు తెలియడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఈటిగ్ను పండుగ పాఠ్యాంశ ఇతివృత్తం ఏమిటి? సో సెకండ్ క్వశ్చన్ మనం యాజ్ యూజువల్గా ఇతివృత్తానికి సంబంధించి పెడతా ఉంటాము. నైతిక విలువలు, సంస్కృతి సాంప్రదాయాలు, పర్యావరణం, ప్రకృతి వర్ణన. సో ఈటిగ్ను పండుగకు సంబంధించినటువంటి ఇతివృత్తం కనుక చూస్తే మనకు సంస్కృతి సంప్రదాయాలు. సో ఈ పండుగలకి సంబంధించి ఏ లెసన్ అయినా సరే ఎక్కువ శాతం మనకు సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించే ఉంటుంది. పండుగకు సంబంధించినటువంటి ఏ లెసన్ అయినా 99% దాని ఇతివృత్తము సంస్కృతి సాంప్రదాయాలనే ఉంటుంది. అది ఒక చిన్న హింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. మనకు ఇంకా లోయర్ క్లాస్లలో ఒక లెసన్ ఉంటుంది సంక్రాంతికి సంబంధించింది, ముగ్గుల్లో సంక్రాంతి లెసన్ కూడా మనకి వ్యాస ప్రక్రియ మరియు ఈ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి లెసన్. అది సంక్రాంతి పండుగకు సంబంధించింది. ఇది ఈటిగ్ను పండుగకు సంబంధించింది. సో పండుగకు సంబంధించిన లెసన్స్ ఎక్కువ శాతం సంస్కృతి సాంప్రదాయాలు ఇతివృత్తంగానే ఉంటాయి. అది మీరు కొంచెం అబ్జర్వ్ చేయండి. సో నైతిక విలువల దగ్గరకు వస్తే మనకి పద్యరత్నాలు అనేటువంటి లెసను నైతిక విలువలకు సంబంధించి ఉంటుంది ఇతివృత్తంగా. నెక్స్ట్ పర్యావరణం ఇతివృత్తంగా సాగేటటువంటి లెసను పెన్నేటి పాట అనేటువంటి లెసను పర్యావరణము ఇతివృత్తంగా ఉంటుంది. ప్రకృతి వర్ణనకు సంబంధించి మనకు కొండవాగు అనేటువంటి లెసన్ చెరుకుపల్లి జమదగ్ని శర్మ. ఈ పెన్నేటి పాట అనేటువంటిది విద్వాన్ విశ్వం గారిది. సో ఈ కొండవాగు అనేటువంటిది ప్రకృతి వర్ణన ప్రక్రియకు సంబంధించింది. ఈటిగ్ను పండుగ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏంటి అంటే ఇది పండుగ. సో సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించింది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఈటిగ్ను పండుగ పాఠ్యాంశ రచయిత ఎవరు? సో బోయి భీమన్న, జంధ్యాల బాపయ్య శాస్త్రి, చెరుకుపల్లి జమదగ్ని శర్మ, గిడుగు వెంకటరామూర్తి పంతులు. ఈ బోయి భీమన్న గారు రాసింది మనకు జయగీతం కదా. ఈ జయగీతం అనేటువంటిది 4th లెసను బోయి భీమన్న గారు రాయడం జరిగింది. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రాసింది మనకు అనకు కనకు వినకు కదా. అనకు కనకు వినకు ఇది 3 కోతులు ఉన్నటువంటి లెసన్ కదా. ఇది గాంధీజీ, మహదేవ్ దేశాయి పాత్రలుగా ఉంటుంది. ఇది జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రాసింది. చెరుకుపల్లి జమదగ్ని శర్మ గారు రాసింది కొండవాగు. దీంట్లో పాత్రలు జావేదు, రామం, సూర్య అనేటువంటి పాత్రలు ఉంటాయి కదా. సో ఇది లేఖా ప్రక్రియలో సాగుతుంది. తర్వాత
ఈటిగ్ను పండుగ పాఠ్యాంశాన్ని రచించింది ఇంకా మిగిలిన వారు మనకి గిడుగు వెంకటరామూర్తి పంతులు గారు. ఈ గిడుగు వెంకటరామూర్తి పంతులు గారు మనకి ఈటిగ్ను పండుగ అనేటువంటి పాఠ్యాంశాన్ని రాయడం జరిగింది. సో కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే గిడుగు వెంకటరామూర్తి గారికి సంబంధించి సరికానిదేది నాట్ ట్రూ నాట్ అడుగుతున్నారు. సరికానిది గ్రాంధిక భాష స్థానంలో ప్రజల వాడుక భాషకు పట్టం కట్టిన యోధుడు, వ్యవహారిక భాషా ఉద్యమానికి గిరిజన విద్యాభివృద్ధికి కృషి చేశారు, పద్యము పాట వచనం మూడింటిలో సిద్ధహస్తులు, సవర ఇంగ్లీషు నిఘంటువును రూపొందించారు. ఇది మనకు గిడుగు వెంకటరామూర్తి గారి కవి పరిచయంలో మనకు ఈ మ్యాటర్ రూపంలో క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఈ స్టేట్మెంట్స్ అని మనం అక్కడ నుంచి తీసుకున్నవే. చాలా జాగ్రత్తగా ఒక్కో స్టేట్మెంట్ని గమనించాలి. గ్రాంధిక భాష స్థానంలో ప్రజల వాడుక భాషకు పట్టం కట్టిన యోధుడు, ఇది కరెక్ట్ ఆన్సర్. వ్యవహారిక భాషా ఉద్యమానికి గిరిజన విద్యాభివృద్ధికి కృషి చేశారు, ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. పద్యం పాట వచనం మూడింటిలో సిద్ధహస్తులు, ఇది రాంగ్ ఆప్షన్. సవర ఇంగ్లీషు నిఘంటువును రూపొందించారు, ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ గిడుగు వారికి సంబంధించి. ఇది పద్యము పాట వచనం మూడింటిలో సిద్ధహస్తులు ఎవరు దీనికి ఆన్సర్ మన బోయి భీమన్న గారు. బోయి భీమన్న గారు పద్యము పాట వచనం మూడింటిలో సిద్ధహస్తులు. ఈయనకు సంబంధించి ఈ స్టేట్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సరి కానిది అడిగారు కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే గిడుగు వెంకటరామూర్తి గారికి సంబంధించి సరైన వాక్యాలు గుర్తించండి. సో ఇక్కడ కరెక్ట్ ట్రూ అడుగుతున్నారు. ఇక్కడ ట్రూ స్టేట్మెంట్స్ ఏమని అడుగుతున్నారు? సరైన వాక్యాలు బాలకవి శరణ్యము ఆంధ్ర పండిత భిషక్కుల భాషా భేషజం అనేటువంటి మొదలైన గ్రంథాలు రచించారు. తేట తెనుగు నుడికారానికి అచ్చమైన మానవ సంబంధాలకు కొండగుర్తు, సవరల కోసం సవర భాషా మాధ్యమంలో తొలి పాఠశాల నడిపారు, పిల్లల మనస్తత్వ చిత్రణ ప్రధానంగా రచనలు చేశారు. సో ఇక్కడ కనుక గమనిస్తే వీటిలోంచి మళ్ళీ ఆన్సర్స్ పిక్ చేయాలి మనం. బాలకవి శరణ్యము ఆంధ్ర పండిత భిషక్కుల భాషా భేషజం మొదలైన గ్రంథాలు రచించారు, ఇది కరెక్ట్ ఆన్సర్. తేట తెనుగు నుడికారానికి అచ్చమైన మానవ సంబంధాలకు కొండగుర్తు, ఇది రాంగ్ ఆన్సర్. ఇది గిడుగు వెంకటరామూర్తి గారికి సంబంధించింది కాదు. ఎవరికి అనేది చూద్దాం. సవరల కోసం సవర భాషా మాధ్యమంలో తొలి పాఠశాల నడిపారు, సో ఇది కరెక్ట్. పిల్లల మనస్తత్వ చిత్రణ ప్రధానంగా రచనలు చేశారు, ఇది రాంగ్ ఆన్సర్. ఇది ఈయన చేయలేదు, ఎవరు అనేది చూద్దాం. ముందుగా మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఏసీ. సో ఏసీ అనేది థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. థర్డ్ ఆప్షన్ ఈజ్ ఈ క్వశ్చన్కి కరెక్ట్. సో తేట తెలుగు నుడికారానికి అచ్చమైన మానవ సంబంధాలకు కొండ గుర్తు ఎవరు అని అంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. సో ఈయన మూడు చేపలు అనేటువంటి కథ రాశారు కదా. మూడు చేపలు దీర్ఘదర్శి, దీర్ఘసూత్రుడు, ప్రాప్తకాలజ్ఞుడు అనేటువంటి పాత్రలతో మూడు చేపల కథ రాశారు కదా. ఆయన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తేట తెనుగు నుడికారానికి అచ్చమైన మానవ సంబంధాలకు కొండగుర్తు లాంటి వారు ఆయన. నెక్స్ట్ పిల్లల మనస్తత్వ చిత్రణ ప్రధానంగా రచనలు చేసిన వారు ఎవరు అనంటే చెరుకుపల్లి జమదగ్ని శర్మ గారు. ఈ చెరుకుపల్లి జమదగ్ని శర్మ గారు పిల్లల మనస్తత్వ చిత్రణ ప్రధానంగా రచనలు చేసిన వారు. చెరుకుపల్లి జమదగ్ని శర్మ. సో ఆయన కలం పేరు జమదగ్ని అనే కలం పేరుతో పిల్లల మనస్తత్వ చిత్రణ ప్రధానంగా రచనలు చేశారు. మనకి దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఏసీ థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఈటిగ్ను పండుగ పాఠ్యాంశానికి సంబంధించిన పాత్ర కానిదేది అని అడుగుతున్నారు. ఈటిగ్ను పండుగ పాఠ్యాంశంలో మనకి ఈ పాఠ్యాంశం మనం సంభాషణ ప్రక్రియలో సాగుతుందని చెప్పాం కదా. ఈ సంభాషణలో మనకి కొన్ని పాత్రలు వస్తాయి కదా. సో దీంట్లో ఉన్న పాత్రలు ఏంటి అని అంటే క్రాంతి, అక్షయ, పెదనాన్న. ఈ మూడు పాత్రలు మనకు ఈటిగ్ను పండుగకు సంబంధించినటువంటి ఈటిగ్ను పండుగ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి పాత్రలు. ఈ రాము అనేటువంటి పాత్ర ఈటిగ్ను పండుగ పాఠ్యాంశంలో మనకి కనిపించదు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మన వాళ్ళు తప్పు అడుగుతున్నారు, కానిదేది అని అడుగుతున్నారు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ అవుతుంది. సో ఈ రాము అనేటువంటిది ఏ పాఠ్యాంశానికి సంబంధించింది అంటే మనకు చిన్న క్లాస్లో ఒక లెసన్ వస్తుంది. ఏ లెసను? పరివర్తన అనేటువంటి ఈ పరివర్తన అనేటువంటి లెసన్లో మనకు రాము అనేటువంటి పాత్ర కనిపిస్తుంది. ఆ లెసన్ వచ్చినప్పుడు మనము అది చూసేద్దాము. సో ప్రస్తుతానికి పరివర్తన లెసన్లో రాము అనే పాత్ర వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఇటిగ్ను పండుగకి సంబంధించి సరైన వాక్యాలు ఇవి. సరైన వాక్యాలు ఇటిగ్ను పండుగను కొంతమంది గిరిజనులు విటిగ్న అంటారు. సో ఇక్కడ పెట్టేసుకుందాం ఆప్షన్స్. ఒడియా సాహచర్యం ఉన్నవారు దీన్ని చైత్ర పర్వం అంటారు. గిరిజనేతరులు ఇటుకల పండుగ అంటారు. ఆప్షన్ 4 పైవన్నీ. సో ఇటిగ్ను పండుగను కొంతమంది గిరిజనులు ఏమంటారు? విటిగ్న అని కూడా అంటారు. ఇది కరెక్ట్. ఇవన్నీ మనకు లెసన్లోనే ఉన్నాయి స్టేట్మెంట్స్, ఇబ్బంది ఏం లేదు. ఒడియా సాహచర్యం ఉన్నవారు దీన్ని చైత్రపర్వం అంటే చైత్రపర్వం అని అర్థం. చైత్రపర్వం అని అంటారు. గిరిజనేతరులు ఇటుకల పండుగ అని అంటారు. సో ఇది కూడా కరెక్టే. సో 3 స్టేట్మెంట్స్ మనకు కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. పైవన్నీ కరెక్టే. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. సో ఒకసారి స్టేట్మెంట్స్ మీరు టెక్స్ట్ బుక్లో చెక్ చేయండి, చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ ఇటిగ్ను పండుగకు సంబంధించి ఓకే రైట్. ఇటిగ్ను పండుగకు సంబంధించి
సరికాని వాక్యాలను గుర్తించండి. పైన స్టేట్మెంట్స్ ఇచ్చారు. మళ్ళీ స్టేట్మెంట్స్ నుంచి మనం కింద పిక్ చేయాల్సి ఉంటుంది. ఈటింగ్ను పండుగకు సంబంధించి సరికాని వాక్యాలు. మార్చి లేదా ఏప్రిల్ నెలలో చేస్తారు. ఇది కరెక్టే. ఉగాది తర్వాత నవమి మధ్యలో చేస్తారు. ఇది కూడా కరెక్టే. గిరిజనుల 6వ నెల పేరు ఇటిగ్ను. సో ఇది తప్పు స్టేట్మెంట్. వాళ్ళ 6వ నెల పేరు కాదు, వాళ్ళ 4వ నెల పేరు విటిగ్ను. సారీ, ఇక్కడ ఇటిగ్ను అని పడింది. విటిగ్ను. గిరిజనుల 4వ నెల పేరు విటిగ్ను. ఆ నెలలో వచ్చే పండుగ ఇటిగ్ను. అలా గుర్తుపెట్టుకోవాలి. మామిడికాయ ముక్కలను బియ్యంతో కలిపి వండితే దాన్ని బోనం అంటారు. ఇది కరెక్ట్. రొడ్డ అంటే మామిడి, సీతాఫలం మొదలైన ఆకులు. మరియు కనుసు అనంటే ఊరేగింపు. సో ఇది కూడా కరెక్టే. మనకి రాంగ్ స్టేట్మెంట్ వచ్చి సి ఒకటి మనకి రాంగ్ స్టేట్మెంట్. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఓన్లీ సి. గిరిజనుల 6వ నెల కాదు, 4వ నెల పేరు విటిగ్ను. బాగా గుర్తుపెట్టుకోవాలి. విటిగ్ను. ఈ 4వ నెల అయినటువంటి విటిగ్ను నెలలో వచ్చే పండుగ ఇటిగ్ను. ఓకే. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, క్రింది అర్థాలలో సరికాని జతను గుర్తించండి. సరికానిది నాట్ ట్రూ అడుగుతున్నారు. తుడుము గిరిజన వాయిద్య పరికరం. రొడ్డ కనుసు ఎగతాళి. కుదురు కుండలు కదలకుండా నిలిపే గుండ్రని అమరిక. కుదురు దేవుని మూల. సో ఈ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అనంటే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. సో ఇక్కడ 2 కుదురుకి మీనింగ్స్ ఇచ్చాం కాబట్టి రాంగ్ ఆన్సర్ ఇక్కడ ఉండొచ్చు అని మనం ఇక్కడ చూసే అవకాశాలు, అంటే ఇక్కడ ఫోకస్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ చూస్తే తుడుము అనేది గిరిజన వాయిద్య పరికరం. ఇది కరెక్ట్. రొడ్డ కనుసు అంటే ఎగతాళి. ఇది తప్పు. రొడ్డ కనుసు అనంటే మనకు గ్రామ ఊరేగింపు. రొడ్డ కనుసు అనంటే గ్రామ ఊరేగింపు. మరి ఈ కుదురుకి 2 అర్థాలు ఏంటి అనంటే, కుదురు అనంటే మనకేమిచ్చారనంటే, లెసన్ మీరు బాగా చదవాలి. అందుకే లెసన్లో మనకి కుదురు అనంటే దేవుని మూల అని బ్రాకెట్లో ఇచ్చారు. లెసన్ చదువుతున్నప్పుడు లెసన్ మధ్యలో కుదురు అనంటే దేవుని మూల అని కుదురు పక్కన ఇలా బ్రాకెట్ వేసి మనకు ఇచ్చారు. సో కుదురు అనంటే దేవుని మూల. ఇది కరెక్టే. లెసన్కి వెనకాల బ్యాక్ సైడ్ మీనింగ్స్ ఇచ్చేటప్పుడు ఆ మీనింగ్స్లో కుదురు అనంటే కుండలు కదలకుండా నిలిపే గుండ్రని అమరిక అని మనకి మీనింగ్స్లో ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా కరెక్ట్. కుదురుకి మనకి లెసన్లోనే 2 మీనింగ్స్ ఇవ్వడం జరిగింది. ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఏది ఇచ్చారనేది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి సరికాని జత నాట్ ట్రూ వచ్చి మనకి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ అవుతుంది. రొడ్డ అనంటే మనకు గ్రామ ఊరేగింపు అవుతుంది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, క్రింది వాటిలో సంభావన పూర్వపద కర్మధారయ సమాసాన్ని గుర్తించండి. సో సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అంటే నేను మీకు ఇంతకు ముందుకే చెప్పాను. ఒకసారి సంభావన పూర్వపద అని అంటే మనకేం గుర్తు రావాలి? పేర్లకు సంబంధించి వచ్చింది అని అంటే అది సంభావన పూర్వపద అవుతుంది. ఎవరిదో ఒక పేరు, ఏదో ఒక పేరుకు సంబంధించి వస్తే అది సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది అని నేను ఒక హింట్ ఇచ్చాను. సో ప్రీవియస్ వీడియోస్లో. ఇక్కడ కనుక చూస్తే ఈటిగ్ను పండుగ. మనకి రకరకాల పండుగలు, సంక్రాంతి పండుగ, దసరా పండుగ. సో పండుగ అని అంటున్నాం. ముందు వాటి పేర్లు ఉన్నాయి. ఈ పండుగ యొక్క పేరు కదా ఈ ఇటిగ్ను అనేది. అవునా? పండుగ యొక్క పేరు ఇటిగ్ను. సో ఇది ఒక పేరు, పండుగ పేరు. ఇటిగ్ను అనేది ఒక పండుగ పేరు. సో ఈజీగా ఇది సంభావన పూర్వపద కర్మధారయ సమాసం చెప్పేయచ్చు. నెక్స్ట్ చివరి రోజు. ఈ చివరి రోజు దీనికి విగ్రహవాక్యం చివరిదైన రోజు. చివరిదైన రోజు అని అంటే విశేషణ. చివరిదైన ఎలాంటి రోజు? చివరిదైన రోజు. సో ఇది విశేషణం అవుతుంది. విశేషణం ఎక్కడుంది? పూర్వపదంలో ఉంది. కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. సో దినకృత్యాలు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ దినకృత్యాలు. దీనికి విగ్రహవాక్యం కనుక చూస్తే దినమునందలి కృత్యాలు. దినమునందలి కృత్యాలు అంటే ఆ రోజులోని కృత్యాలు అని. దినమునందలి కృత్యాలు. అందున్నన్ సప్తమి విభక్తి కదా. అందున్నన్ సప్తమి విభక్తి. అందున్నన్ అంటే అందు, దినమునందు, అందు దినములో అని అర్థం. దినమునందు, అందున్నన్ సప్తమి విభక్తి. సో ఇది మనకి సప్తమి తత్పురుష సమాసం అవుతుంది. నెక్స్ట్ పనసకాయ. సో ఒక్కొక్క పండుకి ఒక్కొక్క కాయకి ఒక్కొక్క పేరు ఉంటుంది కదా. సో ఇది ఒక కాయ పేరు, పనసకాయ, పనస పండు, అదొక పండు పేరు. సో ఇది కూడా పేరు కాబట్టి ఈజీగా మనము సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అని చెప్పేసేయచ్చు. దీనికి విగ్రహవాక్యాలు కనుక చూస్తే ఇటిగ్ను పండుగ అనంటే ఇటిగ్ను అనే పేరు గల పండుగ. ఇటిగ్ను అనే ఏం లేదు, పేరు రాస్తాం, అనే పేరు గల పండుగ అని రాస్తాం. నెక్స్ట్ పనసకాయ. పనస అనే పేరు గల కాయ. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఏ మరియు డి అనేవి కరెక్ట్ ఆన్సర్స్ అవుతాయి. సో ఏడి ఇక్కడ ఉంది. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, శుచి శుభ్రం, అన్నం పుణ్యం, ఊరు పేరు.
ఇల్లు, వాకిలి. ఈ పదాలు ప్రాస పదాల, జంట పదాల, భ్రమక పదాల, ధ్వని అనుకరణ పదాల. సో ఈ పదాలు కనుక చూస్తే మనకి టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్గా ఈ పదాలని ఏమి ఇచ్చారు అని అంటే వీటిని జంట పదాల కింద ఇచ్చారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి మనకు జంట పదాల కిందికి వస్తాయి. శుచి, శుభ్రం, అన్నం, పుణ్యం, ఊరు, పేరు, ఇల్లు, వాకిలి ఇవి మనకు జంట పదాల కిందికి వస్తాయి. నెక్స్ట్ కనుక చూస్తే నెక్స్ట్ క్వశ్చన్, మొట్టమొదట, తుట్టతుద, కట్టకడ, పట్టపగలు ఇవి ఏ సంధి రూపాలు? దీర్ఘతటకార సంధి, ఆమ్రేడిత సంధి, అనునాసిక సంధి, గుణసంధి. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే మన టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఇచ్చున్నారు. వీటిని ఆమ్రేడిత సంధి రూపాల కింద ఇచ్చారు. ఎట్లా ఆమ్రేడిత సంధి అని ఎలా విడగొట్టాలి వీటిని అంటే మొట్టమొదట అని అంటే మొదట ప్లస్ మొదట, మొదట ప్లస్ మొదట, మొట్టమొదట. నెక్స్ట్ తుట్టతుద కదా, తుదా ప్లస్ తుద, తుట్టతుద. కట్టకడ, కడ ప్లస్ కడ, కట్టకడ. పట్టపగలు, పగలు ప్లస్ పగలు, పట్టపగలు. సో మనకి ఏ పదమైనా ఇలా 2 సార్లు వచ్చిందనుకోండి, 2 సార్లు వచ్చిందనుకోండి దీన్ని ఆమ్రేడిత సంధి అని అంటాం. ఏదైనా ఒక పదాన్ని 2 సార్లు పలికినప్పుడు రెండోసారి పలికిన పదాన్ని మనం ఏమంటాం? ఆమ్రేడితం అంటాం. ఏమంటాం? ఆమ్రేడితం అంటాం. ఈ రెండోసారి పలికిన మొదట, ఈ రెండోసారి పలికిన తుద, ఈ రెండోసారి పలికిన కడ, ఈ రెండోసారి పలికిన పగలు. ఈ పదాలు అనేవి మనకు ఆమ్రేడిత సంధి రూపాలుగా మనము ఆమ్రేడిత సంధిని సూచించే పదాలుగా మనము చెప్పవచ్చు. ఈ పదాన్ని మనం ఆమ్రేడితాలు అని అంటాం. ఏదైనా ఒక పదాన్ని 2 సార్లు పలికినప్పుడు రెండోసారి పలికిన పదాన్ని ఆమ్రేడితం అంటాము. ఇది ఆమ్రేడిత సంధి సూత్రం. సో మొట్టమొదట, తుట్టతుద, కట్టకడ, పట్టపగలు ఇవి ఏ సంధి రూపాలు అని అంటే ఆమ్రేడిత సంధి రూపాలు. ఎలా విడగొట్టాలి అంటే అదిగో ఇలా. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, వాక్యంలో పదాల మధ్య సంబంధాన్ని తెలియజేసేవి ఏవి? విభక్తి ప్రత్యయాలు, ఔపవిభక్తికాలు, క్రియలు, నామవాచకాలు. ఇది మనకు టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా ఉంది ఇది ఇన్ఫర్మేషను. విభక్తి ప్రత్యయాలు అనేటువంటివి మనకు వాక్యంలో పదాల మధ్య సంబంధాన్ని తెలియజేస్తాయి. విభక్తి ప్రత్యయాలు ఈజ్ నథింగ్ బట్ మనకు ప్రిపోజిషన్స్ అంటాం కదా, అలాగా. ఈ విభక్తి ప్రత్యయాలు డుమువులు, ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి అవి ఉన్నాయి కదా, ఇవి మనకు ఏం తెలియజేస్తాయి అని అంటే వాక్యంలోని పదాల మధ్య సంబంధాన్ని తెలియజేస్తాయి. ఇది మనకి టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా ఉంది ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఔపవిభక్తికాలు అని అంటే ఈ టీ వీటిని మనము ఔపవిభక్తికాలు అని అంటాం. నెక్స్ట్ క్రియలు అంటే మనకి తెలిసిందే, చేసిన పనిని తెలిపేవి క్రియలు. నామవాచకాలు అంటే పేర్లకు సంబంధించినవి, మనకు తెలిసిన విషయమే. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి విభక్తి ప్రత్యయాలు. నెక్స్ట్ క్వశ్చన్ కనుక అబ్జర్వ్ చేస్తే, సంగీత వాయిద్యాల గురించి సమాచారం సేకరించి పట్టిక రాసి తరగతి గదిలో ప్రదర్శించండి. ఇది ఏ విద్యా ప్రమాణాన్ని సూచిస్తుంది? సో పదజాలం, ప్రశంస, ప్రాజెక్టు పని, స్వీయ రచన. ఈ ఆప్షన్స్ త్రూగా వెళ్తే తరగతి గదిలో ప్రదర్శించండి అంటే వీళ్ళు ఇక్కడ ఏం చేయాలి? పని చేయాలి. పని కదా, ఏం పని? ప్రాజెక్టు పని. ఏం పని? ప్రాజెక్టు పని. ప్రాజెక్టు పని కిందికి వస్తుంది. సంగీత వాయిద్యాల గురించి సమాచారం సేకరించి పట్టిక రాసి తరగతి గదిలో వాళ్ళు ఏం చేయాలి? ప్రదర్శించాలంటే వాళ్ళు ఏం చేయాలి? బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేయాలి. ఏం వర్క్ చేయాలి? ప్రాజెక్ట్ వర్క్ చేయాలి. ఓకే, సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, తేనె కన్న మధురం రా తెలుగు, ఆ తెలుగుదనం మాకంటి వెలుగు అన్న కవి ఎవరు? సో ఈ పర్టికులర్ టాపిక్ ఏదైతే ఉందో ఈ పద్యము ఈ గేయము ఏదైనా అనుకోండి, ఇది మనకు లెసన్ అయిపోయిన తర్వాత చివరిలో ఈ గేయం ఇవ్వడం జరిగింది. అక్కడ కవి ఫోటో ఇచ్చి ఆ కవి పేరు కూడా మనకి టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. సో లెసన్ చదువుతాం కానీ కొంతమంది వెనకవి స్కిప్ చేస్తూ ఉంటారు. సో ప్రతి లైన్ టు లైన్ కూడా మనము టెక్స్ట్ బుక్ తీసుకున్నామంటే మొదటి పదం దగ్గర నుంచి చివరి పదం దగ్గర వరకు మొత్తము మనము రీడింగ్ అనేది చేయాల్సిందే ఖచ్చితంగా. మనం ఏది స్కిప్ చేయడానికి లేదు. ఇది ఇంపార్టెంట్, ఇది అన్ఇంపార్టెంట్ అని మనమే డిసైడ్ అవ్వడానికి ఏదీ లేదు. ఎగ్జామినర్ క్వశ్చన్ అడగాలి అని అనుకుంటే ఏ టాపిక్నైనా ఏ విధంగా అయినా వాళ్ళు ఆ టాపిక్ని క్వశ్చన్ లాగా మలిచి మనకి అడగడానికి అవకాశం ఉంది కాబట్టి మనం దేన్ని స్కిప్ చేయడానికి అవకాశం లేదు. సో ఇది కనుక చూస్తే తేనె కన్నా మధురం రా తెలుగు, ఆ తెలుగుదనం మాకంటి వెలుగు అన్న కవి ఎవరు అని అంటే మనకు అక్కడ డైరెక్ట్గా కవి ఫోటో ఇచ్చి దాని కింద ఆయన పేరు ఇచ్చుంటారు, ఆరుద్ర గారు. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఈ ఆరుద్ర గారి పూర్తి పేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి. భాగవతుల సదాశివశంకర శాస్త్రి. సో ఆయన కలం పేరు ఆరుద్ర, అందుకని ఆయనని ఆరుద్ర అని పిలుస్తుంటాం. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, తెలుగుగడ్డ పోతుగడ్డ ఎంత పచ్చన, మా తెలుగు గుండెలో స్నేహం ఎంత వెచ్చన. దీనిలో ఉన్న అలంకారం ఏది? మనం ఆప్షన్స్ చూస్తే అంత్యానుప్రాస, కృత్యానుప్రాస, లాటానుప్రాస, చేకానుప్రాస. ఇక్కడ అంత్యానుప్రాస ఉందా ఒకసారి చెక్ చేయండి. సో పచ్చన, వెచ్చన కదా, ఇక్కడ పచ్చన, ఇక్కడ వెచ్చన. మొత్తం చదవాల్సిన అవసరం లేదు. ఇక్కడ పచ్చన, ఇక్కడ వెచ్చన. చివర్లో మనకి రైమింగ్ ఉంది. సో చివర్లో రైమింగ్ ఉంటే ఏమన్నాం? అంత్యానుప్రాస అలంకారం. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్.
రైట్. సో, ఇదండి ఇవాల్టి టెస్ట్. ఇవాల్టి క్వెషన్స్. సో, అందరూ అన్ని క్వెషన్స్‌కి కరెక్ట్ ఆన్సర్సే చేసుంటారని అనుకుంటున్నాను. సో, టెస్ట్‌నయితే చివరిదాకా అన్ని క్వెషన్స్‌ని అటెంప్ట్ చేయండి. టెస్ట్ మొత్తం కంప్లీట్‌గా రాయండి. మీకెన్ని మార్క్స్ వస్తున్నాయి, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారనేటువంటిది ఒకసారి అనలైజ్ చేసుకోండి. సో, క్వెషన్స్ గనుక ఈ క్వెషన్స్ దీని వెనక ఈ క్వెషన్స్ ప్రిపేర్ చేయడానికి సో, చాలా టైమ్ టేకెన్ అండ్ ఈ పీపీటీ ప్రిపేర్ చేసుకోవడానికైనా అన్నిటికి చాలా టైమ్ టేకెనే కాబట్టి మీకు క్వెషన్స్ గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సో, ఎక్కువ మందికి యూజ్ చేసుకునేలాగా చేయండి. అండ్ మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ టెస్ట్‌లో మళ్ళీ కలుద్దాం.